హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇందిరం ఇళ్ళ డబుల్ బెడ్‌రూమ్స్ పంపిణైతే జరుగుతుందండి. సెప్టెంబర్ 27 రోజైతే మనకి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఇస్లాంపూర్‌లో అయితే 380 ఫ్లాట్స్ అయితే డబుల్ బెడ్‌రూమ్స్ అయితే పంపిణైతే జరిగిందండి. కోల్లూరులో, నిజామాబాద్‌లో, పెద్దపల్లిలో ఈ విధంగా అయితే అన్ని దగ్గర జరుగుతుందండి. కాకపోతే అది న్యూస్ అయితే వైరల్ అవ్వట్లేదు. ఆహ్, అది వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారా? లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారా? లేకపోతే మన ఇల్లు లేని వాళ్ళకి ఇస్తున్నారా అయితే తెలియట్లేదండి. ఇవైతే ఈ 4500 ఫ్లాట్స్ అయితే ఏ జిల్లాలో ఇస్తున్నారైతే మనమైతే తెలుసుకుందామండి. ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి మంచి విషయాలతో అయితే మీ ముందుకైతే వస్తానండి. ప్లీజ్ లైక్ చేసిన వెంటనే ఐప్ పాయింట్స్ అనైతే వస్తుందండి. ప్లీజ్ ఐప్ ఇస్తే వీడియో అనేది రీచ్ అవుతుందండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. అయితే 4500 ఫ్లాట్స్ అనేది అయితే సిద్ధం చేస్తున్నారండి. అది ఎక్కడంటే సంగారెడ్డి జిల్లాలోనండి. సంగారెడ్డి జిల్లాలో హమీద్‌గూడలో అయితే 4500 ఫ్లాట్స్ అయితే పంపిణీకైతే సిద్ధం చేస్తున్నారు. ఇదే విధంగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ విధంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాటికైతే అన్నీ అయితే రెడీ చేస్తున్నారండి. సెప్టెంబర్ 27 రోజైతే ఇస్లాంపూర్‌లో అయితే డబుల్ బెడ్‌రూమ్ పంపిణీ అయితే జరిగింది కదండీ! ఆ విధంగా నిజామాబాద్‌లో జరిగిందండి. సెప్టెంబర్ 30 రోజు కూడా నిజామాబాద్‌లో అయితే డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్ అయితే ఇచ్చారండి. కానీ అది ఇల్లు లేని వాళ్ళకి ఇస్తున్నారా? లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ కార్యకర్తలకే ఇస్తున్నారా అయితే తెలియట్లేదండి. ఎవరినడిగినా మాకైతే రాలేదనేది చెప్తున్నారండి. కానీ మరి ఎవరికి ఇస్తున్నారైతే అది తెలియట్లేదు. ఇవైతే 4500 ఫ్లాట్స్ అయితే సంగారెడ్డిలో అయితే రెడీ చేస్తున్నారండి. ఇల్లు లేని వాళ్ళకి రావాలని అయితే కోరుకుందామండి అందరమైతే. ఇక్కడ మాకైతే మంచిర్యాలలో అయితే ఏ పంపిణీ అయితే జరగట్లేదండి. మంచిర్యాలలో ఎవరిని అడిగినా కూడా మాకైతే తెలియదు. ఇంకా లిస్ట్ అయితే రెడీ చేస్తున్నారు. ఇంకైతే కాలేదని అయితే చెప్తున్నారండి. మేమైతే ఎమ్మెల్యే దగ్గరికెళ్ళి అయితే అడిగాము. అడిగితే వాళ్ళ పీఏ గారైతే చెప్పారు. ఇంకైతే ఏం లేదమ్మా ఇప్పుడైతే అని అయితే చెప్పారండి. అయితే ఇప్పుడు ఎంపీడీఓ పెండింగ్ ఎప్పుడు తీసేస్తారని అడుగుతున్నారండి. సరే అయితే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనే ఉంది కదండీ! ఇదైతే ఎప్పుడు పోతుందని అడుగుతున్నారండి. ఎప్పుడు పోతుందో అనేది అయితే ఎవరికీ తెలియదండి. గవర్నమెంట్ ఆఫీసర్స్ తప్ప మనకైతే ఎవరికీ తెలియదండి. ఇది ఎప్పుడు పోయి ఎప్పుడు కలెక్టర్ అప్రూవల్ వస్తుందనైతే ఎవరికైతే తెలియదండి. ఇప్పుడైతే L1 లిస్ట్ వాళ్ళకి కూడా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని అయితే అడుగుతున్నారండి. ఇప్పుడు పెండింగ్ ఫర్ మీ కలెక్టర్ అప్రూవల్ అని వస్తే వెంటనే మీకైతే L1 వాళ్ళకైతే ఇల్లైతే శాంక్షన్ అవుతుందండి. ఇక్కడ పెండింగ్ ఫర్ అప్రూవల్ ఎళ్ళి మీకైతే పెండింగ్ కలెక్టర్ అప్రూవల్ అయితే వస్తుందండి. ఇక్కడ రీమార్క్స్ దగ్గర ఉంది చూసారా? నాన్ పక్కా హౌసెస్ వితౌట్ హౌస్ సైట్ అనేది L2 వాళ్ళకుంటుంది. L1 వాళ్ళకేంటంటే నాన్ పక్కా హౌసు విత్ హౌస్ సైట్ అనైతే వస్తుందండి. ఒకవేళ మీకు ఇల్లు లేకుండా కూడా ఇల్లు ఉందని సైట్ లేకుండా కూడా సైట్ ఉందని ఇట్లా పడితే మీరు మాత్రం గవర్నెన్స్ అని ఒకసారి నేనైతే వీడియో చేసి పెట్టానండి. మీరు ఎక్కడికైనా ఎంపీడీఓ ఆఫీస్‌కెళ్ళైనా సరే లేకుంటే గవర్నెన్స్‌లో గానీ ఇక్కడ ఉంది చూసారా? క్లిక్ హర్ టు రైజ్ గవర్నెన్స్ అని ఇక్కడైనా మీరైతే మీ కంప్లెయింట్ అయితే రేజ్ చేయొచ్చండి. ఇక్కడ క్లిక్ హర్ అని ఉంది చూసారా? టు రైజ్ గవర్నెన్స్ అని ఇక్కడైనా మీరు మీ కంప్లెయింట్ ఇయ్యొచ్చు. లేకపోతే ఎంపీడీఓ ఆఫీస్‌కైతే మీకు దగ్గరలో ఎంపీడీఓ ఆఫీస్ ఉంటే అక్కడికెళ్ళి అయితే మీరు కంప్లెయింట్ అయితే ఇవ్వచ్చండి. ఇందిరమ్మ ఇల్లు అయితే డబుల్ బెడ్‌రూమ్ వస్తదా? రావా? అనేది తెలియదండి. మాకైతే మంచిర్యాలలో అయితే ఏ విధంగా అయితే న్యూస్ అయితే రాలేదండి. అసలు ఇల్లు స్టార్టింగ్ అయితే లేదండి. ఎక్కడ కట్టినట్టు కూడా మాకైతే ఏం తెలియట్లేదు. వేరే వేరే డిస్ట్రిక్ట్‌లో అయితే ఇళ్ళైతే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన హౌసెస్‌లో ఉన్న వాళ్ళైతే ఇంట్లోకి పోకుండా వేరే హౌసెస్‌లో ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళ ఇళ్ళైతే రికవరీ చేసుకుంటున్నారు. చేసుకొనైతే ఇద్దామనైతే అనుకుంటున్నారు. అక్టోబర్ 2కి అయితే స్టార్ట్ చేద్దామని అన్నారు కానీ అక్టోబర్ 2 అయిపోయింది. అక్టోబర్ 4 కూడా వచ్చింది. ఇంకైతే స్టార్ట్ అయితే చేయలేదండి. ఇక చూద్దాం ఎవరికైనా
ఇల్లు లేని వాళ్ళకే రావాలని అయితే కోరుకుందామండి డబుల్ బెడ్రూమ్స్ అయితే. ఓకే అండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి మంచి విషయాలతో అయితే మీ ముందుకైతే వస్తానండి. ప్లీజ్ లైక్ చేసిన వెంటనే ఐ పాయింట్స్ అనేవి ఉంటుందండి. ఐ పాయింట్స్ అయితే ఇవ్వండి. రీచ్ అనేది ఉంటుంది. ఓకే అండి. బాయ్ బాయ్.